మీకు అమ్మవారు వచ్చినప్పుడు పే మీదకి ఎలా అనిపిస్తది? అంటే నేను చాలా సార్లు చూస్తే మా ఇంట్లో దేవుని రూమ్‌లోకి గూడా పాము రావడం అనేది జరిగింది. చేతబడి ఎవరు చేశారు మీకు? ఒకసారి ఏమైంది ఇలానే ఏడుపాయలకెళ్తున్నాం. మీకేమన్నా ఆత్మలు గాని అలాంటియేమన్నా కనిపిస్తాయా? అంటే జరిగింది నవరాత్రుల టైంలో. ఓకే. అక్కడేమైనా దీపం పెట్టడం గాని అదేమైనా పెట్టడం అఖండ జ్యోతి పెడతారుగా. ఇప్పటివరకు నేను ఇంట్లో 7 ఇయర్స్ నుంచి అఖండ జ్యోతి పెట్టుకుంటూనే చేసినా అన్నమాట నవరాత్రులు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నేను ఎక్కడ ఉన్నానంటే స్పెషల్ గా ఈ రోజు ఎక్కడ చూసినా కూడా యూట్యూబ్ లో తన హల్చల్ చేస్తున్నారు. తనకు అమ్మవారు వస్తుంది. 16 ఇయర్స్ నుండి అమ్మవారు వస్తుంది. అండ్ అమ్మవారు రావడం వల్ల తన స్టడీస్ కూడా ఆపేయడం జరిగింది. అసలు ఎప్పుడు వచ్చింది, అసలు ఈ అమ్మవారిది ఏంటిది కథ అనేది తన మాటలు తెలుసుకుందాం. తనేనండి సంజు. అండ్ ఇన్స్టాలో కూడా రీల్స్ చేస్తుంటారు. అండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ సంజు గారితో మనం ఉన్నాము. అండ్ ఈ అమ్మవారి గురించి అండ్ తన లైఫ్ గురించి కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానన్నా. సేమ్ చూస్తే అమ్మవారి లాగానే ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. ఓకే. ఏంది యూట్యూబ్ మొత్తం హల్చల్ చేసేస్తున్నావు అమ్మవారు వస్తుందని? ఓకే. ఎప్పుడు అమ్మా ఇది? అసలు నీ ఏజ్ ఎంత? 16 అని విన్నాను. అవును. ఇప్పుడు 16ఏనా? ఓకే. ఎప్పుడు అనిపించింది మీకు అమ్మవారు ఇలా రావడం అనేది? ఎప్పుడు సూచన కలిగింది? కరెక్ట్ 8 మంత్స్ అవుతుంది ఇప్పుడు. ఓకే. 8 మంత్స్ ముందు నాకు కొంచెం చేతబడి టైప్ చేశారనమాట. ఓ. హెల్త్ బాలేదు. హెల్త్ బాలేని టైంలో నాకు ఏడుపాయల దుర్గా భవాని అయితే వచ్చింది. మ్మ్. ఏమనిపించింది వచ్చేటప్పుడు? ఏంటి సిమ్టమ్స్? సిమ్టమ్స్ అంటే మార్నింగ్ నుంచి నేను మాట్లాడలేదు. అసలు మాట బంద్ అయిపోయింది. నోటి మాట మొత్తం బంద్ అయిపోయింది. అట్ ది నైట్ 12, 1 ఆ టైంలో వచ్చింది నాకు అమ్మవారు. ఇంతకు ముందు టెంపుల్స్ కి వెళ్ళేవారా మీరు? ఆ టెంపుల్స్ కి అసలు నమ్మకపోతుండే దేవతని. అంటే జస్ట్ టెంపుల్‌కి వెళ్తుండే మమ్మీ వాళ్ళతోని. జస్ట్ మొక్కుకొని వస్తుండే గానీ నమ్మకపోతుండే అమ్మవారినైతే. ఏదో అమ్మ తీసుకెళ్ళిందని వెళ్ళేదాన్ని. ఎళ్ళేదాన్ని. ఓకే. చేతబడి ఎవరు చేశారు మీకు? అంటే ఉంటారు గదా! ఆ. శత్రువులు. ఓకే. ఇది ఎప్పుడు బయటపడ్డది మీకు చేతబడి అంటే? ఏమేమైంది? అంటే ఇట్లనే ఇంకా చనిపోయేటట్టు చేయడం. ఆ! అంటే చాలా డీప్‌గానే జేషిర్రు. చాలా గట్టిగానే ప్రయత్నించిర్రు. కానీ ఇక అమ్మవారు ఉంది కాబట్టి అంటే మా మమ్మీ 7 ఇయర్స్ నుంచి ఏడుపాయల వనదుర్గ భవానికైతే నవరాత్రులు జేస్తది. హ్మ్. ఆ తల్లి నన్ను కాపాడింది. ఓకే. మీకు అంటే మీకు అన్నారు గదా! ఇప్పుడు మాట రావడం. మీకప్పుడు ఏదేదో చేశారు గదా! అంటే అవును. మాటొచ్చిందా? లేకుంటే తర్వాత మాటొచ్చిందా మీకు? ఫస్ట్ అంటే అసలు మార్నింగ్ నుంచి మాట రాలేదు. మాట రాలేదు గానీ నైట్ ఒచ్చుడొచ్చుడే అమ్మవారి మాటతోని ఒచ్చేసిందనమాట ఓకే. అమ్మవారు. ఏం మాట్లాడారు ఫస్ట్? అది గుర్తులేదు. అంటే నా పేరు మీదకి అప్పుడు అమ్మవారు ఒచ్చేసింది డైరెక్ట్. హుహు. మీకు అమ్మవారు వచ్చినప్పుడు పే మీదకి ఎలా అనిపిస్తది? అంటే అమ్మవారొచ్చినప్పుడు నార్మల్‌గా ఇంగా ఇక్కడ లేనట్టు అనిపిస్తది. అమ్మవారు ఎళ్ళిపోయిన తర్వాత పడుకొని లేచినట్టు, కళ్ళలో నుంచి ఇట్లా వాటర్ రావడం, కాళ్ళు చేతులు తిమ్మిరెక్కడం, చూసేవారికి మొత్తం పబ్లిక్ ఉంటారు. అంటే చూస్తే చిన్న అమ్మాయి. అంటే హ్మ్. అమ్మవారు రావడం అంటే చాలా నిష్ట నియమాలన్నీ పాటించాలి మనం అవును. కదా! మళ్ళీ ఎలా దీనికి పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారు దీన్ని? అంటే పేరెంట్స్ అంటే మమ్మీకి గూడా ఉండే ఇంతకు ముందు అమ్మవారి కన్ను. ఓకే. కానీ అంటే ఎల్లమ్మ తల్లిది ఉంటుండే. ఇంగ కొంచెం డిస్టర్బెన్స్ వల్ల మమ్మీకి కట్లలేసిర్రు అమ్మవారిని. హ్మ్. ఎయడంతో ఇగ నేను గూడా అమ్మవార్లనంటే అంత పట్టించుకోపోతుండే. ఇగ మమ్మీ, డ్యాడీ గూడా ఇంట్లో సమస్యలు చాలా అంటే చాలా ఘోరంగున్నాయి. ఇంట్లో వాటికన్నా చెప్పుకోవడానికి అవుతాయి గదా! అని జెప్పేసి అమ్మవారు రావడం ఒప్పుకున్నారు. తర్వాత ఇంగా స్టార్టింగ్ 6 మంత్స్ నేను స్టడీస్ అనేది బంద్ జేసిన ఇంటరు. తర్వాత ఓపెన్ జేసుకున్న. రిజల్ట్స్ వచ్చినాయి. మంచిగా పాస్ అయినా. ఇప్పుడు మళ్ళీ డిగ్రీకి ప్లానింగ్ ఉంది. ఓకే. ఇప్పుడు డిగ్రీకి చేసుకుంటూ ఇక్కడ అమ్మవారిని ఇక్కడ చేసుకుంటా. ఈ అమ్మవారు రావడం వల్ల ఎడ్యుకేషన్ స్టాప్‌కి ఏంటి సంబంధం? చెబుతున్నాను గదా! అంటే అమ్మవారు రాకముందుకే నేను ఒక 2, 3 మంత్స్ నుంచి బంద్ చేశాను ఆ! స్టడీస్. ఎందుకంటే మొత్తం ఇంకా ఇవే అవుతున్నాయి. చిత్తబడులు, స్టమక్ పెయిన్, బయటికెళ్తే ఇట్లా కళ్ళలు తిరిగి పడిపోవడం ఇవి జరుగుతున్నాయి. 2, 3 మంత్స్ ముందే నేను ఆపేసిన. ఇంక తర్వాత అట్నే కంటిన్యూ చేసేసిన. 6 మంత్స్ వరకు ఇంట్లోనే ఉన్నా. 6 మంత్స్ లోపు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు. ఓపెన్ చేసుకుంటూ ఎగ్జామ్స్ రాసేసిన. ఇప్పుడు ఓకే. డిగ్రీ కంటిన్యూటీ చేస్తా. ఓకే. ఇవి చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఇది వచ్చిన తర్వాత అంటే పబ్లిసిటీ అయిపోయింది గదా! అమ్మవారు వచ్చే అవును. సంజుకి అమ్మవారు వస్తుందని. అవును. ఈ మీ చుట్టుపక్కల వాళ్ళు మీతో తిరిగిన వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటుర్రు దీన్ని? ఎలా రిసీవ్ చేసుకుంటారంటే నార్మల్‌గా వాళ్ళు నన్ను అడిగినా గాని ఏం చెప్పరు. లైక్ ఏంటి మీ సమస్యలు అని అడిగినా గాని ఏం చెప్పరు. నాకు అమ్మవారు వచ్చినప్పుడే చెప్తారు అన్నట్టు ఉంటారు. హ్మ్. ట్యూస్‌డే, ఫ్రైడే వస్తూ ఉంటారు. వాళ్ళకి నేను ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది అమ్మవారికి కూర్చోవడం అన్నప్పుడు కాల్ చేస్తా.
వస్తారు. ఇంకా వాళ్ళకి అంతా అయిపోయినాక నార్మల్‌గా నేను ఉంటాను గదా! అప్పుడు చెప్తూ ఉంటారు. అమ్మవారు నిజంగా చాలా సత్యంగా ఉంది. ఉన్నాయి ఉన్నట్టు చెప్పినారు మాకు. ఇలా అలా అని చెప్తుంటే నాకు గూడా అనిపిస్తది. ఆహా! అసలు నాకింత పేరు రావడమే వాళ్ళతోనొచ్చింది. ఈరోజు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నంటే గూడా వాళ్ళ దయ వల్లనే అన్నట్టు అనిపిస్తది. ఓకే. అంటే అమ్మవారు నింపుకోవడం, నింపుకోవడం అంటే ఏం చేస్తది దానికి? ఏం లేదు నార్మల్‌గా అమ్మవారి పేరు తలుచుకుంటే వచ్చేస్తది. ఉపవాసం ఉండాలా? ఆ రోజు మీరు మంగళవారం, ఫ్రైడే ఏమైనా ఉపవాసం ఉంటారా? అంటే లేకుంటే నేను ఫ్రైడే అయితే ఉంటా. ట్యూస్‌డే అయితే ఏముండను. ఉండరు. ఫస్ట్ మనం అనుకుని కూర్చుంటే అమ్మవారొచ్చేస్తారు. అంటే దండం పెట్టుకోవాలి. అదే. అదే. ఓకే. చదువుకుంటూ ఓకే. మీకది వచ్చినప్పుడు అంటే జనాలు చూస్తారు. తర్వాత మీకు గుర్తుండదు గదా! ఆ! మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుంది దీంట్లో? అంటే మమ్మీ ఎలా అంటే ఇంక మాకు అలవాటే. అంటే అమ్మమ్మకొస్తుంది. అమ్మమ్మ వాళ్ళ మమ్మీకి గూడా ఒస్తది. ఇక అప్పటినుంచి చూస్తాం గాబట్టి అలవాటు గాబట్టి ఇంకేం ఓకే. డైరెక్ట్‌గా అంటే మీకెలాంటి భక్తి లేదా? అంటే దేవుడున్నాడంటే ఉన్నాడని ఆ! ఒకటేసారి ఇప్పుడు అమ్మవారే అంతే. పై అంటే రావడం. నేను ఇప్పటికైనా గాని ప్రత్యేకంగా నాకు అమ్మవారొస్తుంది. ఎవ్రీడే పూజ చేయాలి. మార్నింగ్ లెవ్వాలి అవన్నీ ఏముండవు. హ్మ్. జస్ట్ ఫ్రైడే ఒకటి పద్ధతిగా ఉంటా. ట్యూస్‌డే పద్ధతిగా ఉంటా. మిగతా డేస్ నార్మల్‌గానే ఉంటా. నార్మల్‌గా ఉంటారు. ఇప్పుడు ఓకే. కొంతమంది అంటారు గదా! అమ్మవారొస్తే బయటికెళ్ళొద్దు. ఫ్రెండ్‌షిప్ బంద్ అవును. చేయాలి అది ఇది అని. నేను అట్లా గూడా ఏముండ. ఫ్రెండ్స్ టైమ్‌లో ఫ్రెండ్‌షిప్ చేస్తా. ఇక్కడ ఈ టైమ్‌లో ఇది చేస్తూ ఉంటా. ఓకే. ఎప్పుడైనా మీకు అమ్మవారు కనిపియడం గాని ఏమైనా జరిగిందా? అంటే జరిగింది. నవరాత్రుల టైంలో హ్మ్. స్వయంగా ఇట్లా అమ్మవారు కలలో ఇట్లా కనిపియడం అనేది జరిగింది. ఏ రూపంలో వచ్చిండే? ఎర్ర చీర కట్టుకొని సేమ్ ఆ ఫోటోలో ఉన్నట్టే వచ్చింది. ఆ! ఆ! ఓకే. త్రిశూలం పట్టుకొని. త్రిశూలం పట్టుకొనొచ్చింది. ఓకే. అయితే మనం ఇది వచ్చిన తర్వాత పెయిన్ నిండిన తర్వాత మనకంతా భక్తులకు ఎవరైతే చెప్పేస్తారు గదా! మీరు చెప్పిన తర్వాత అది ఎళ్ళిపోయినప్పుడు ఎలా ఉంటది మీ బాడీ? చెప్తున్నాను గదా! ఇట్లా ఐస్‌లో వాటర్ రావడం, కాలు చేతులు మొత్తం పోయిన తిమ్మిరెక్కడం తర్వాత? పోయిన తర్వాత. కొద్దిసేపటిదాకా ఇట్లా మొత్తం పొగలు పొగలు ఉంటది కళ్ళు తెరిచిన తర్వాత. ఇక ఎటు చూసినా జనాలుంటరు. ఇగ అమ్మవారి గురించి ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయిందని మాట్లాడుతూ ఉంటారు. ఇంక కొంతమందికి అర్థం కాకపోతే నేను నార్మల్‌గా అయిపోయినాక వచ్చి అడుగుతారు ఉంటారు. హ్మ్. ఇట్లా చెప్పింది, ఇట్లా అంటే దీనికి సమాధానం ఏంటి అట్లా అడుగుతూ ఉంటారింక. ఓకే. అంటే మీకు నార్మల్‌గా ఉన్నప్పుడు ఏం చెప్పలేరు. ఒక అమ్మవారు వచ్చినప్పుడే చెప్తారా? లేకుంటే ఏమైనా అంటే సూచనలు నార్మల్‌గా ఎక్కడైనా ఉన్నప్పుడే బ్యాడ్‌గా ఉన్నప్పుడు కనిపిస్తదా? బ్యాడ్‌గున్నప్పుడు కనిపిస్తది. మళ్ళా ఇప్పుడు ఎవరికైనా అమ్మవారి కన్నుందంటే వాళ్ళకి నేను చెప్పేస్తా మొఖం చూసేసి మీకిట్లా అమ్మవారి కన్నుంది. మీరు చాలా బాధలలో ఉన్నారు. అట్లా ఇట్లా అని కూడా మొఖాలు చూసి కొంతమందికి చెప్తాను. చెప్తారు మీకు. అంటే ఇది వచ్చినప్పుడు 8 మంత్స్‌లో చెప్తారా? దానికన్నా ముందేమన్నా సిక్స్త్ సెన్స్ లాగా ఏమన్నా ఆహా! ఉండేదా? అసలు నమ్మకపోతుండే అసలు ఇవన్నీ ఆహా! పట్టించుకోకపోతుండే. ఈ చేతబడిలో అసలు ఇవన్నీ నమ్మకనే పోతుండే. ఎప్పుడైతే ఇవన్నీ నా లైఫ్‌లో కనిపించినాయో నాకు, హ్మ్. నా కళ్ళతోని చూసినప్పుడే నమ్మినాను. చాతబడికి ఇప్పుడు అమ్మవారికి ఏంటి సంబంధం? అంటే చనిపోయే స్టేజ్‌కెళ్ళినప్పుడు అమ్మవారు మీ మీద రావడానికి కారణం ఏమనుకుంటారు? అంటే మమ్మీ 7 ఇయర్స్ నుంచి నవరాత్రులు చేస్తది గదా! అచ్చా! అప్పటినుంచి అమ్మవారు ఇంట్లోనే ఉంది. మా ఇంటి పక్కన ఒక ఆమెకి గూడా అమ్మవారొస్తుంది. ఆమెను పిలిచి అడగడం జరిగిందనమాట ఇంట్ల. ఎందుకిట్లా అవుతుంది? ఏందంటే, ఇట్లా శత్రువులు చేతబడి జేషిర్రు. ఏం భయపడకండి స్వయంగా నేనున్నా, నేనొస్తా అని జెప్పేసి భవానమ్మ రావడం అనేది జరిగింది. అంటే అప్పుడున్న లైఫ్ ఎలా ఉంది? ఇప్పుడు 8 మంత్స్ చలి ఎలా ఉంది మీకు? అంటే అప్పుడున్నదంటే కొంచెం అప్పుడేమో ఇగ అమ్మవార్లనంటే నమ్మకపోతుండే. అసలు ఇట్లా ట్రెడిషనల్ అనేది ఊకే రెడీ కాకపోతే ఇష్టం ఉంటుండే అదే. ట్రెడిషనల్ అని. కానీ ఏమున్నా ఫ్రెండ్‌షిప్, కాలేజ్ అట్లా ఇట్లా అన్నట్టు ఉంటుండే. ఇప్పుడేందంటే టోటల్లీ ట్రెడిషనల్ ఏడికి పోయినా గాని ఒక పద్ధతిగా ఇట్లుండాలి, అట్లుండాలి అని చెప్పి చూడడము. మళ్ళీ నాకు ఏడికి పోయినా గాని ఫస్ట్ కాళ్ళకి పసుపు పెట్టడము. నాకిచ్చే రెస్పెక్ట్‌తోని కొంచెం నాకు ఇప్పుడే మంచిగుంది. ఓకే. ఇప్పుడు మీరు కొన్ని ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు గదా! కొంతమంది పాజిటివ్‌గా రెస్పాన్స్ ఇస్తున్నారు. కొంతమంది నెగెటివ్‌గా కూడా నెగెటివ్‌గా రెస్పాండ్ అవుతుంటారు. వాడుతున్నా. పాజిటివ్‌గా అయితే మన వాళ్ళు అనుకోని వదిలేయొచ్చు. కానీ నెగెటివ్ రెస్పాన్స్ వాళ్ళకి మీరేం జెప్తారు? నెగెటివ్ వాళ్ళకైతే నేనేం చెప్పను. ఎందుకంటే అసలు నేను స్టార్టింగ్ నుంచైనా అమ్మవారొచ్చినా, అమ్మవారు రాకముందు నుంచైనా గాని పక్కన ఎవరు ఏం చెప్పినా గాని నేను పట్టించుకోననమాట. ఇప్పటికి గూడా నేను ఎవరేమనుకున్నా నా గురించి నాదేందో నాకు తెలుసు. నేనెంత కష్టపడితే ఆమొచ్చిందో, నేనెంత బాధపడితే ఆమొచ్చిందో నాకు తెలుసు గానీ, పక్క వాళ్ళ మాటలు నేనెప్పుడు పట్టించుకోను. ఓకే. భవిష్యవాణి ఎలా జెప్తారు? భవిష్యవాణి జెప్తారా? ఐ మీన్ ఏది జరుగుతుందో ముందు ఇప్పుడు వాళ్ళకి సూచనలవి ఇస్తుంటారు. అంటే నేను ఇంట్లో వాళ్ళకంటే ఒక్క 2 టైమ్స్ నాకట్లా కనిపించింది. సిక్స్త్ సెన్స్ అనిపించింది చెప్పినా. హ్మ్. ఇంగ బయటి వాళ్ళకంటే ఇప్పటి వరకు నేను చెప్పలే. ఏం ఏం ఆపద వచ్చిండే ఇంటికి? అంటే ఇట్లనే తమ్మునికొకసారి ఓహ్! యాక్సిడెంట్ అవ్వడం. అయితే ముందు రోజొచ్చి నా కలలో ఇట్లా కనిపివ్వడం. అట్లా అంటే ఒక అమ్మవారి రూపంలో వచ్చి నాకు జెప్పడం జరిగింది. కానీ నేను నెక్స్ట్ డే పట్టించుకోలే. అంటే సేమ్ తమ్మునికి నెక్స్ట్ డే ఎట్లా జరగబోయిందో అట్లనే వచ్చిందనమాట. ఓహ్! ఇట్లా తినడానికెళ్ళినప్పుడు ఇట్లా హ్మ్. బ్లడ్ రోడ్ మీద ఎళ్ళడం, నాకు ఫోను చేయడం అట్లనే వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ అదే రిపీట్ అయింది. తమ్ముడు అన్నం తినడానికెళ్తా అన్నాడు. ఎళ్ళనన్నాడు తమ్ముడు. హ్మ్. నేను గూడా వద్దన్నా. మా మమ్మీ ఎళ్ళు అని పంపించిందనమాట. తినేసి వస్తుంటే ఆటో గుద్దేసింది. అయ్యో! అయ్యప్ప మాలలోనే 14 స్టిచెస్ పడ్డాయి. నేనిట్లా అసలెప్పుడు పడుకోను. ఆ రోజు పడుకున్నా. పడుకోనంగానే ఫోనొచ్చింది నాకు. సేమ్ కలలో సేమ్ ఏదైతే రిపీట్ కలర్‌లో అయిందో రిపీట్. హ్మ్. అదే జరిగిందనమాట.
ఓకే. అప్పుడు అనుకున్నారు ఆ! మీరు ఇంకొక నమ్మకం ఏందంటే, తల్లి ఇప్పుడు నువ్వు వచ్చినంక ఇట్లా జరగడం అంటే తప్పుగా అనుకుంటారు. నువ్వు మంచిగా మాకు దారి చూపియాలి. మా తమ్మునికి ఇప్పుడు 14 కుట్లు పడ్డా గాని శబరికొండ ఎక్కాలి. ఇప్పుడు తప్పుగా అనుకుంటారు. అవును. ఇన్ని రోజుల నుంచి ఎక్కి ఇప్పుడు సడెన్‌గా ఏందిది అన్నట్టు అనుకుంటారు. నువ్వు అట్లా చెయ్యొద్దంటే, ఇంగ తల్లి దయ వల్ల ఎవరి హెల్ప్ తీసుకోకుండా 24 కిలోమీటర్స్ నడిచిండు శబరికొండకి. ఓహ్! 14 స్టిచెస్‌తోనే. హుహు. 14 స్టిచెస్ ఉన్నాయి. స్టిచెస్‌తోనే ఎళ్ళిండనమాట. ఓకే. అక్కడ గూడా అమ్మవారు సహకరించారనమాట. మొత్తం నరం ఇట్లా లోపట నరం కనిపించింది కాలుది. హ్మ్. అంతా ఇట్లా బ్లడ్ ఎళ్ళిపోవడం. అంత సేమ్ ఎట్లయితే నాకు డ్రీమ్స్‌లో వచ్చిందో సేమ్ అదే జరిగింది. దాదాపు ఇప్పుడు మ్యారేజ్ అయ్యి పిల్లలయ్యి వాళ్ళుంటే అమ్మవారొస్తే ఒక అంటే చాలా మంచిగా స్వీకరిస్తారు. అంటే చిన్న పిల్లవి నువ్వు వచ్చినప్పుడు మళ్ళీ కట్లేయాలని లేకుంటే వద్దు అని ఎప్పుడు అనుకోలేదా? అంటే నేనైతే అనుకోలే. ఎందుకంటే చిన్న పిల్లలకొస్తే సత్యంగా వస్తది తల్లి అంటారు. హ్మ్. సో, ఇగ నాకు గూడా ఏందంటే నాకు అమ్మవారు ఉంటేనే మంచిగా ఏ టైంలోనైనా ఏ జరగబోతున్నా గాని నైట్ ఇంట్లో ఏమైనా తొక్కుడైనా గాని ఇట్లా నిద్రలో అమ్మవారు వస్తుంది చెప్పుతుంది. నాకు ఇట్లనే మంచిగా అనిపిస్తుంది. బయట ప్రజలైతే అంటున్నారు కట్లలు లేపించుకో చిన్న ఏజ్ ఎందుకు అదే. అవన్నీ అంటున్నారు గానీ అవన్నీ నేను పట్టించుకోలే. అంటే ఇప్పుడు ఇది అమ్మవారొచ్చింది కదా! మ్యారేజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా లేదా? ఉంటది. ఎందుకుండదు? ఉన్ అట్లేమి ఉండదు. అంటే ఇప్పుడు నార్మల్‌గా 7 ఇయర్స్ నుంచి వస్తది కొంతమందికి. ఓకే. అట్లా గూడా ఉంటది. ఓకే. మీరెక్కడ ఏ టెంపుల్‌కెళ్తుంటారు ఎక్కువ? నేను ఎక్కువ మెదక్ ఏడుపాయల దుర్గా భవాని దగ్గరికెళ్తా. ఓకే. ఇంతకుముందంటే నార్మల్‌గా ఎళ్ళేవారు. ఇప్పుడు హ్మ్. ఇది వచ్చినప్పటినుంచెల్లి ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆ టెంపుల్ అంటే వాళ్ళు? ఇంకెప్పుడెళ్ళినా ఇప్పుడైతే నార్మల్‌గా నన్నక్కడ గుర్తుపడుతూ ఉంటారు. ఇట్లా ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తది. అక్కడ నేను ఒక సాంగ్ గూడా జేషినుండే ఏడుపాయలలో. హ్మ్. అట్లా గుర్తుపడుతూ ఉంటారు. ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్నావు గదా! ఇప్పుడు. అవును. ఇన్‌స్టాలో గూడా రీల్స్ చేస్తుంటారు గదా అవును. మీరు. ఎలా ఉంది రెస్పాన్స్ ఇప్పుడిది? అంటే నేను అనుకోనైతే జెయ్యలేదు. ఫస్ట్ ఏందంటే నార్మల్‌గా వీడియోనైతే పెట్టినా. నాకు ఫిబ్రవరిలో వచ్చేసి 600 ఫాలోవర్స్ ఉండే. హ్మ్. ఆహ్, ఫిబ్రవరి స్టార్టింగ్‌లో నాకు 1,000 అయిపోయినారు. 1,000 అయిపోయినంక ఏప్రిల్‌లో 10,000 అయినారు. వితిన్ జూన్‌లో 40,000 వచ్చేసింది ఫ్యామిలీ. ఓహ్! సూపర్. హ్మ్. అంటే నేను అన్ని అమ్మవారి సాంగ్స్, ఫోక్ సాంగ్సే చేస్తూ ఉంటా. ఓకే. డైలీ మీరు ఏం చేస్తారు? మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఉంటారు? అంటే నార్మల్ డేస్ అయితే నార్మల్ తినడము, స్నానం చేసుకోవడం అవే ఉంటాయి. ఓకే. కానీ ఫ్రైడే ఏంటంటే మార్నింగ్ లేచి కడపలు కడగడము, ఇంట్లో అమ్మవారిని, దుర్గమ్మని, ఎల్లమ్మని పూజిస్తూ ఉంటా. అంటే ఇట్లా రెడీ చేస్తా, ఓకే. అలంకరణ చేసేసి వాళ్ళకి హారతి అవన్నీ ఇచ్చేవరకి మధ్యాహ్నం 12 అయితది. అంటే హారతి ఇచ్చే టైంకి నాకు అమ్మవారొస్తది. హ్మ్. ఇంకా ఇంట్లో సమస్యలన్నీ చెప్పుకొని చేసుకునే వరకి 12 అయిపోతది. ఇంకా నార్మల్‌గా మధ్యాహ్నం ఆకలేస్తే తింటా, లేకపోతే ఉపవాసం ఉంటా. హ్మ్. ఉండేసి ఈవినింగ్ 6:30కి నార్మల్‌గా భక్తులకి చెప్తూ ఉంటా. రండి ఇట్లా 6:30 కూర్చుంటా. అంటే ఫోను చేసేవాళ్ళుంటారు అవును. కదా! వచ్చేవాళ్ళు. ఇట్లా 6:30కి రండి అని చెప్తా. ఇంక అందరు 6:30కి ఇల్లు మొత్తం నిండిపోతే 7కి అట్లా స్టార్ట్ చేస్తూ ఓకే. ఉంటా. అయిపోయే వరకి నైట్ 11 అవుతుండొచ్చు ఒక్కొక్కసారి. 10 అవుతది అట్లా. ఇవన్నీ చేసిన తర్వాత మీకొచ్చిన అమ్మవారొచ్చినప్పటినుంచెల్లి ఫ్యామిలీస్ వచ్చి మీకు బాధలు చెప్పుకుంటారు గదా! అవును. వాళ్ళకు తీరిన బాధలు వచ్చి మళ్ళీ మీకు రిపీట్ అయ్యి మళ్ళీ మాట్లాడడం గాని ఏమైనా జరిగిందా? జరిగినాయి. ఒక 2 ఫ్యామిలీస్ జరిగినాయి. వాళ్ళు నాకు బట్టలు పెట్టడం అవి ఇవి కూడా జరిగినాయి. హ్మ్. అవును. ఓకే. వాళ్ళకి ఆళ్ళొక మంచి జరిగిందన్నమాట. ఇప్పటికి గూడా మళ్ళా వాళ్ళ ఇంకా వీళ్ళకి మంచిగయింది గదా! వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గూడా వస్తున్నారనమాట. హుహు. అట్లా. మరి సంజుది ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటిదసలు? ఇగ ఇంతే అమ్మవారికి ఎప్పుడు పూజిస్తుండాలి. రీల్స్ ఇట్లనే యూట్యూబ్‌లలో మంచి మంచి సాంగ్స్ చేయాలి. నాకంటూ ఒక మంచి పేరు రావాలి. ఏడికి పోయినా గాని నన్ను గుర్తుపట్టేటట్టు కావాలంతే. ఓకే. కొంతమంది దీన్ని పబ్లిసిటీ చేసుకుంటురని అంటున్నారు. దాన్నేమంటారు మీరు? ఇప్పుడు నాకు సత్యంగా వస్తుంది గాబట్టి నేను జెప్పుకుంటున్నా. అదే. ఇప్పుడు సత్యంగా రాకపోతే మనమైతే జెప్పుకోం గదా! ఇప్పుడు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎట్లైనా పబ్లిసిటీ అయినా. ఈ అవును. చిన్న దాంట్లో అవ్వడం ఏముందన్నట్టు నేను నార్మల్. అమ్మవారి దగ్గరికెళ్ళినప్పుడు మెదక్కెళ్ళినప్పుడు ఏంటిదక్కడ నియమాలేమైనా పాటిస్తారా అక్కడ? నియమాలేం లేదు. ఫస్ట్ ఎళ్ళంగానే గంగమ్మకి కొబ్బరికాయ కొట్టడం జరుగుతది. కొట్టంగానే వాటర్‌లోకి దిగంగానే అమ్మవారొస్తది పై మీదకి. దుర్గా హుహు. భవాని వస్తది. రాంగానే టెంపుల్‌లోకెళ్ళేసి బియ్యం పోసేదుంటే బియ్యం ఇస్తా. లేకపోతే శారీస్ అవి ఎప్పుడు తీసుకెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటా. హుహు. తీసుకెళ్ళిన తర్వాత నార్మల్‌గా దర్శనం అయిపోగానే అమ్మవారి దగ్గర ఒకవేళ నాన్ వెజ్ తినే డే అయితే నాన్ వెజ్ వండుకొని తినేసొస్తాము. నార్మల్‌గా అయితే పులిహోర అవి ఇవి తీసుకొని ఎళ్తూ ఉంటాం. ఓకే. అమ్మవారొచ్చినప్పుడు మీరు అంటే కొంతమంది స్పృహ లేకుండా ఎగరడం గానియండి, ఆహ్, అది వాక్కులాగా చదువుతుంటారు గదా! అలా చదువుతారా? కొంతమంది లేకుంటే అని గాదు. అందరు ఇప్పుడు అమ్మవారు వస్తుందంటే అవును. నార్మల్‌గా అదే. ఆ! హ్మ్. మీరు కూడా అదే సేమ్. సిట్యుయేషన్‌లో ఇప్పుడు ఉంటారు. నావి ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా వీడియోస్ ఉన్నాయి. కాకపోతే నేను నా వాయిస్‌తో అయితే ఇంకా పెట్టలేదు. అదే. అదే. చాలా మంది గూడా అడుగుతున్నారు. కానీ ఇప్పుడే వద్దు ఇంకొన్ని రోజులు అయినంక పెడదాం. ఒక 1 ఇయర్ అయినంక అని చెప్పేసి. ఓకే. ఫస్ట్ మీకు అమ్మవారొచ్చినప్పుడు మీరెలా ఎక్స్‌ప్రెస్ చేశారట? మమ్మీ అంటే వాళ్ళేం నాకు జెప్పారు? జెప్పలేదు. ఒక 10 డేస్ అమ్మవారు వచ్చినంక 10 డేస్ వరకు నాకు జెప్పలేదు. హుహు. ఇక్కడ నార్మల్‌గా పక్క గల్లీలో వినాయకుడిని తీస్తారనమాట. అచ్చా! వినాయకుడిని తీస్తుంటే నాకు వైబ్రేషన్ స్టార్ట్ అయింది బాడీలో. హ్మ్. స్టార్ట్ అయితుంటే మా మమ్మీ దగ్గరికెళ్ళిన. మమ్మీ ఇట్లా వైబ్రేషన్ స్టార్ట్ అయితుంది. మమ్మీ నవ్వింది. హ్మ్. ఈ పక్కన ఆమెకి అమ్మవారు వస్తుందన్న గదా! ఆమె వచ్చేసి నాకు దెలవకుండా ఇంట్లో నుంచి ముడేసిందనమాట అచ్చా! అచ్చా! చున్నీకి. హ్మ్. ఏసేసి నవ్వుతుంది. హ్మ్. నాకర్థం కాలే. ఇంక నాకు వైబ్రేషన్ అనేది ఆగిపోయింది మొత్తం.
అచ్చా. ఆగిపోతే సరే వస్తుంటే నేను సడన్ గా ఎందుకో ఇట్లా చున్నీ తీసే వరకు ముడి ఉంది. హ్మ్. ఏంది ముడి నాకేసిర్రు అంటే అప్పుడు చెప్పిర్రు నాకు నీకు అమ్మవారు రావడం జరిగింది అని చెప్పి నాకు అప్పుడు చెప్పిర్రు. అప్పటి వరకు నాకు తెలవదు. ఇంక వస్తుందని తెలవనంగా నాకు అప్పటికే ఇష్టం ఉంటుండే. లైక్ అమ్మవారు రావడం ఇష్టం. కాకపోతే అమ్మవారిని మొక్కకపోతుండే. అచ్చా. కానీ ఇట్లా అమ్మవారు రావడం అంటే రెస్పెక్ట్ కొంచెం వేరే ఉంటదంట. హ్మ్. సో ఇష్టం ఉంటుండే. అప్పుడు అనిపించింది ఒక గోల్ అనేది రీచ్ అయినా అని. అంటే కొంతమంది శిగాలు ఊగే వాళ్ళని చూసి మీకు కూడా అనిపించేది అప్పట్లో? అప్పట్లో. ఆ! అంటే ఇట్లా నిజంగానే ఉంటదా? అంటే నా పేరు మీదకొస్తేనే నేను నమ్ముతా అన్నట్టు ఉంటుండే అప్పుడు. హుహు. ఎప్పుడైనా భయంకరమైన కలలేమైనా పడ్డాయా? ఇప్పటి వరకైతే అట్లా ఏం లేదు. ఏం లేదు. అమ్మవారొచ్చినప్పుడు మీకు అంటే భయం కాలేదా? చెమటలు రావడంలా? అంటే ఇంగ నేను లేచే వరకు మొత్తం తడి అయిపోతా. ఆ! మొత్తం స్వెట్ వచ్చేస్తది. ఓకే. ఇగ తర్వాత గ్లాస్ వాటర్ తాగుతా. హుహు. తాగి ఇగ నార్మల్‌గా కాళ్ళు చేతులు ఇంగ పని చేయకపోతే ఇప్పటిదాకా తిమ్మిరి ఉంటది మొత్తం. ఆహా! మీ అమ్మ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అవుతున్నానంటే ఇప్పుడైతే అంతా ఏదున్నా గాని ఆపదకి ఆదుకుంటుంది. అన్ని విధాలుగా మాకు సంతోషంగా చూపిస్తుంది కాబట్టి ఆనందం ఇప్పుడైతే ఇంట్ల. అమ్మవారు రాకముందుకు మా ఇల్లు అసలు ఏం జరుగుతుందో ఇంట్ల, ఏమైతుందో తెలవకపోతుండే. ఇప్పుడు అమ్మవారు వచ్చినాక ఏందంటే క్షణం క్షణం ఆమె ఏం జరుగుతుంది ఇంట్ల, ఏమైతుంది, నైట్ టైమ్ ఇంట్లోకి ఏం దుష్ట శక్తులు వచ్చినా గాని ఇట్లా పేయి మీదకి రావడం అలా ఇలా కూడా జరుగుతుంది. హ్మ్. సో వచ్చినాకనే మంచిగుంది. మాకు ఆమె వచ్చినాకనే మా ఇల్లు అనేది కొంచెం ఎదిగింది. ఓకే. ఇల్లు ఎదిగింది. ఓకే. ఇప్పుడు మీకు మంచి జరుగుతుందంటే హ్యాపీ. దీని మీద కూడా దుష్ట శక్తులు కూడా ప్రభావం ఉంటుంది కదా! అలా ఎలా దీన్ని అంటే తట్టుకోగలుగుతారు? కొంతమంది ధైర్యం చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏడుపాయల దుర్గమ్మ అంటే ఆది పరాశక్తి. తనని చేయడానికి గూడా చాలా మంది భయపడుతూ ఉండడం జరుగుతది. అండ్ ఏందంటే మన చుట్టూ ఎప్పుడు ఆ తల్లి ఉంటే మనకెన్ని దుష్ట శక్తులొచ్చినా మనం తట్టుకుంటామనే నమ్మకం. ఇది బోనాలేమైనా తీసే ఛాన్సెస్ ఉందమ్మా మీకు? అంటే ఎప్పుడు నార్మల్‌గా ఇంట్లో బోనాలైతే ఎత్తుకుంటా. హ్మ్. కానీ ఇప్పటి వరకి నాకు దేవుడొచ్చినప్పటి నుంచి ఇప్పుడే ఫస్ట్ అవునవును. బోనాలు ఇంకా రాలేదు. ఓకే. వచ్చిన నవరాత్రులైతే జరిగినాయి అమ్మవారొచ్చిన తర్వాత. నవరాత్రులు జరిగినాయి. ఎలా ఉండే నవరాత్రులప్పుడు? నవరాత్రులలో ఇగ నార్మల్‌గా ఇట్లా అంటే ఎప్పుడు నవరాత్రులు చేస్తుంటా. కాకపోతే ఈసారి ఇంకా స్పెషల్‌గా హ్మ్. ఎట్లా అంటే రోజు అమ్మవారి దగ్గరికెళ్ళడము. అంటే అప్పుడు నమ్మకపోతుండే. ఇప్పుడు నమ్మకం అదే. వచ్చింది. అమ్మవారి దగ్గరికెళ్ళడము, అక్కడ నాకిచ్చే రెస్పెక్ట్, హారతి ఇవ్వంగానే నాకు పేరు మీద ఇరుస్తే నా చుట్టుముట్టు ఉండి అందరూ అడగడము, అమ్మవారి దగ్గర ఏమైనా మిస్టేక్స్ అయితే చెప్పడము. అక్కడ కూడా ఏమైందంటే ఇట్లా మనము నవధాన్యాలు ఏస్తే అవును. వస్తుంది కదా అమ్మవారి దగ్గర చెట్లు. అవి రాలేవు. హ్మ్. నెక్స్ట్ డే అంటే అక్కడ భవానీలకు తెలియక జుట్టు దూతున్నారు. ఓకే. ఓకే. సబ్బు పెట్టుకొని స్నానం చేస్తున్నారు. ఇవన్నీ చెయ్యొద్దనమాట అమ్మవారికి. సో, అక్కడ గూడా వాళ్ళకి గూడా ఈ మిస్టేక్స్ అన్నీ సరి చేయడం జరిగింది. ఆ రోజు నేను నెక్స్ట్ డే ఎళ్ళే మార్నింగ్ రోజుకి ఇట్లా మొత్తం నిండిపోయినాయనమాట చెట్లు. అచ్చా! ఇంగా అక్కడ గూడా బాగా నమ్ముతారు నన్ను. ఇగ హుహు. అట్లా నాకు పేరొచ్చింది. ఓకే. అక్కడ టెంపుల్ దగ్గరికెళ్ళినప్పుడు సోప్ అవన్నీ ఏం వాడొద్దా? అంటే నవరాత్రుల టైంలో 9 రోజులు నేనైతే పసుపు, చందనం పెట్టుకునే స్నానం చేస్తా. ఓకే. హెయిర్ అనేది జుట్టు దువ్వననమాట. 9 రోజులు ఆ! నార్మల్‌గా స్నానం చేయంగానే ప్లక్కర్ పెట్టుకుంటా అంతే. అంతే. చిక్కు గూడా పడదు 9 రోజుల తర్వాత. పడదు. హెయిర్. ఆహా! ఇప్పటి వరకు నాకైతే పడలేదు ఎప్పుడు. ఓకే. హ్మ్. అది మహిమనే గదా! అంతే. ఓకే. అక్కడేమైనా దీపం పెట్టడం గాని అదేమైనా పెట్టడం అఖండ జ్యోతి పెడతారుగా. ఇప్పటివరకి నేను ఇంట్లో 7 ఇయర్స్ నుంచి అఖండ జ్యోతి పెట్టుకుంటూనే చేసినా అనమాట నవరాత్రులు. ఇప్పుడు ఈ ఇయర్ ఇంకా భవానీని పెడదాం అన్నట్టు ఉన్నా. హుహు. ఓకే. అఖండ జ్యోతి ఆరిపోదు గదా అది? 9 రోజులు నేనైతే నా ఇంట్లోనైతే 11 డేస్ ఉంటది. నేను ఏడుపాయలకు పోయి కంకణం విప్పేసి వచ్చేదాకా ఉంటది. ఆ! ఓకే. రోజు ఆయిల్ ఒకటే పోస్తా. ఇంక ఒత్తు కూడా ఎయ్యను. ఒత్తు కూడా మార్చను. ఒత్తు హ్మ్. కూడా ఒకటే స్టార్టింగ్ డే నుంచి ఒకటే ఉంటుందది. ఒకటే. ఆరిపోదు అఖండ ఆరిపోదు. జ్యోతి. నవరాత్రులు అయిపోయినంక 2 డేస్, 3 డేస్ గూడా ఉంటుంది అట్లనే దీపం. మేము గూడా దాన్ని కదిలించాం. అట్లనే ఉంటది. హ్మ్. కుంకుమార్చన చేయడంలా కుంకుమార్చన ఇట్లా రోజు చేస్తుంటే ఇట్లా వస్తది గదా! అవును. దాంట్లో ఇట్లా అమ్మవారి పాదాలు కనిపియడము, ఆ! అట్లా జరిగినాయన్నమాట కొన్ని కొన్ని. ఇగ ఓకే. అవన్నీ చూస్తుంటే నాకే అసలు నేను నమ్మకపోతుండే గదా! ఇవన్నీ చూస్తుంటే అప్పుడు నమ్మకం వచ్చింది నాది నాకు.